పొరుగువారికి సాయం చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చెయ్యకు అంటారు పెద్దలు. ఈ మాటను మాల్దీవుల ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. 2004లో సునామీ సమయంలో మాల్దీవులను ఆదుకున్న తొలి దేశం భారతే. తినడానికి తిండి లేక, తాగడానికి గుక్క నీళ్లు లేక అప్పట్లో మాల్దీవులు అల్లాడిపోయింది. పొరుగు దేశం కష్టాల్లో ఉంటే భారత్ వెంటనే యాక్షన్లోకి దిగింది. తాగునీరు, ఆహారాన్ని వెంటనే మాలికి పంపించింది. మాల్దీవులకు భారత్ చేసిన సాయాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సాయం చేస్తున్న దేశంపైనే విషం చిమ్మేందుకు రెడీ అయింది మాల్దీవుల ప్రభుత్వం. భారత్ను తీవ్రంగా వ్యతిరేకించే దేశాల పంచన చేరుతోంది. ఎందుకు మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు ఇలాంటి ప్లాన్లను వేస్తున్నారు? గతంలోని పాలకులకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? శ్రీలంక నుంచి మాల్దీవులు పాఠాలు నేర్వలేదా? డ్రాగన్ను నమ్మితే నట్టేట ముంచుతుందని మాలీకి తెలీదా? రుణాల కోసమే మైజు చైనా పంచన చేరారా? ఇప్పుడు మీడియాలోనూ సామాజిక మాధ్యమాల్లోనూ ఎక్కడ చూసినా మాల్దీవుల గురించే చర్చ జరుగుతోంది. మాల్దీవుల మంత్రులు మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారింది. హిందూ మహాసముద్రంలో అతిపెద్ద దేశమైన భారత్ని కాదని ఇండియాను వ్యతిరేకించే దేశాల్లో పర్యటిస్తున్నారు. మొదట తుర్కియేకు వెళ్లిన మొయిజు ఇప్పుడు చైనాలో పర్యటిస్తున్నారు. చైనా స్క్రిప్టును పక్కగా అమలు చేస్తున్న మాల్దీవులు తిన్నింటి వాసాలను లెక్కబెడుతోంది. ఇప్పటివరకు మాల్దీవుల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన వారు మొదట ఢిల్లీని సందర్శించేవారు. అంటే భారత్ ఫస్ట్ అన్న విధానాన్ని మాల్దీవులు పాటించింది. కానీ మొయిజు అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టారు. నిజానికి ఏ దేశం పర్యటించాలన్నది ఆ దేశ అధ్యక్షుడి ఇష్టం. కానీ భారత్ అంటే గిట్టని దేశాల్లోనే మొయిజు పర్యటిస్తున్నారు. భారత్తో దౌత్య యుద్ధానికి తెరతీస్తున్నారు. తాజాగా లక్షద్వీప్లో మోడీ పర్యటించడంతో ఆ దేశంలో వణుకు మొదలైంది. అదే సమయంలో మొయిజు డ్రాగన్ కంట్రీలో పర్యటనకు వెళ్లారు. చైనాలో మాల్దీవుల అధ్యక్షుడు 5 రోజుల పాటు పర్యటించనున్నారు. అతడితో పాటు ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్, సీనియర్ ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టు బృందం బీజింగ్లో అడుగుపెట్టింది. అసలు మొయిజు ఎందుకు డ్రాగన్ కంట్రీకి వెళ్లారు? నిజానికి పొరుగున ఉన్న భారత్ని వదిలేసి చైనా పర్యటనను ఎంచుకోవటం మాల్దీవుల అధ్యక్షుడి అపరిపక్వతకు నిదర్శనం. ఇక భారత్ కంటే చైనాకు మొయిజు ప్రాధాన్యమిస్తున్నారు. మాల్దీవుల సంస్కృతి, సార్వభౌమత్వాన్ని గౌరవించే దేశాన్ని కాదని డ్రాగన్ పాదాల వద్ద సాగిలబడుతున్నారు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ గుయిమ్ నుంచి ప్రతి నాయకుడు భారత్తో సంబంధాలకే ప్రాధాన్యతనిచ్చారు. అలా వారు చేయటానికి కారణం ఉంది. ఎందుకంటే భారత్ అత్యంత సన్నిహిత దేశమే కాదు, భౌగోళికంగా పొరుగున ఉన్న దేశం. రెండు దేశాలకు చారిత్రకంగా, సాంస్కృతికంగా కూడా ఎన్నో సారూప్యతలున్నాయి. ఈ విషయం మాల్దీవుల ప్రజలకు కూడా తెలుసు. ఆహారం, భాష వంటి అన్ని విధానాలు భారత్తోనే ఎక్కువగా దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే మాల్దీవుల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు చికిత్స కోసం భారత్కే వస్తారు. అంతో ఇంతో స్తోమత ఉన్న మాల్దీవుల ప్రజలు చాలా వరకు తమ పిల్లలకు మంచి విద్యను అందించేందుకు భారత్కే పంపుతున్నారు. అంతేందుకు ఆ దేశ మాజీ రక్షణ శాఖ మంత్రి మారియా దీదీ సైతం భారత్లోనే చదువుకున్నారు. ఎంతమంది మాల్దీవుల విద్యార్థులు చైనాలో చదువుతున్నారు అంటే 0 అని చెప్పొచ్చు. అంతేకాదు 2011 వరకు మాల్దీవుల్లో చైనా రాయబార కార్యాలయమే లేదు. నిజానికి మాల్దీవులు వెనుకబడిన దేశం. అందుకే డ్రాగన్ కంట్రీ కన్నేసింది. మాల్దీవులకు నిధుల అవసరం, చైనాకు భూ ఆక్రమణ అవసరం. అందుకే మాలీకి బీజింగ్ ఖాళీ చెక్బుక్ ఇస్తోంది. ఈ విషయం మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజుకి తెలీదా అంటే ఖచ్చితంగా అతడికి తెలుసు. అయినా మాల్దీవుల అధ్యక్షుడు మాత్రం రౌడీ చైనానే ఇష్టపడుతున్నాడు. వాస్తవానికి డ్రాగన్ కంట్రీకి మాల్దీవులను అభివృద్ధి చేయాలన్న కాన్సెప్ట్ ఏమీ లేదు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన మాల్దీవుల ప్రాంతాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవటమే బీజింగ్ లక్ష్యం. హిందూ మహాసముద్రంలో మారిటైమ్ స్కిల్ రూట్ ప్రాజెక్టు ఎంఎస్ఆర్లో మాల్దీవులను భాగం చేయటమే చైనా టార్గెట్ గా పెట్టుకుంది. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ లేన్ హిందూ మహాసముద్ర మార్గం. ఈ మార్గంలో మాల్దీవులు సరిగ్గా సెంటర్లో ఉంది. పైగా మాలీని అప్పుల ఉచ్చులో బిగించేందుకు ఛాన్స్ కూడా ఉంది. ఇదే అదనుగా తన వ్యూహాలను చైనా అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగా సాలి వంతెనను చైనా నిర్మించింది. ఆ తర్వాత హౌసింగ్ ప్రాజెక్టుల్ని చేపట్టింది. దీంతో మాల్దీవుల్లో చైనా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు భావించొచ్చు. అంతేకాదు వలానా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బీజింగ్ అప్గ్రేడ్ చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన భవనాన్ని పునర్నిర్మించింది. దీంతో చైనా తన వ్యూహాత్మక లక్ష్యాలను క్రమంగా చేరుకుంటోంది. అంటే మాల్దీవులు నెమ్మదిగా అప్పుల ఊబిలోకి బీజింగ్ నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. నిజానికి చైనా నుంచి రుణాలను తీసుకున్న శ్రీలంక తీవ్ర సంక్షోభానికి గురైంది. తీర్చలేని అప్పులను తీసుకుని కుదేలైంది.
అప్పులను కట్టే అవకాశం లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో హంబంతోట నౌకాశ్రయాన్ని 99 సంవత్సరాల పాటు చైనీయులకు లీజుకిచ్చింది. చైనా రుణాలు తీసుకున్న నేపాల్, పాకిస్తాన్ కూడా సంక్షోభంలోనే చిక్కుకున్నాయి. ఈ పరిణామాలను చూసి కూడా మాల్దీవుల అధ్యక్షుడికి బుద్ధి రాలేదు. దేశానికి అధ్యక్షుడయ్యారంటే ఎవరైనా పరిణతి చెందిన నాయకుల్లా వ్యవహరించాలి. కానీ ముయిజులో అలాంటి లక్షణాలే కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అతడు దౌత్య విధానాల్లో చిక్కుకుంటున్నారు. మాల్దీవుల్లోని 77 మంది భారత సైనికులను ఉపసంహరించుకోవాలని మొదట భారత్ను కోరారు. ఈ నిర్ణయం మాల్దీవులు ప్రయోజనాలకే ముప్పు అని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మాల్దీవుల్లోని రిస్క్ ఆపరేషన్లలో భారతీయ హెలికాప్టర్లు ఉపయోగపడుతున్నాయి. ఇటీవల ఓ బాలుడు బీచ్లో కొట్టుకుపోయాడు. కానీ ఆ చిన్నారికి రక్షించేందుకు అవసరమైన వనరులు మాల్దీవుల వద్ద లేవు. ఇలాంటి వారికి సాయం చేయటానికి చైనా ముందుకు రాదు. కానీ భారత్ సాయం చేసింది. ఇక భారత్ మాల్దీవుల మధ్య 2019లో జరిగిన హైడ్రోగ్రఫీ ఒప్పందాన్ని రద్దు చేయాలని 2023 డిసెంబర్లో మొయిజు ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకు అంటే చైనీస్ అధికారుల్ని సంతోషపెట్టడమే మొయిజు లక్ష్యం. మొయిజు తన మొదటి విదేశీ పర్యటనకు భారత్కు బదులు తుర్కియేను ఎంచుకున్నారు. మొయిజు ఉపాధ్యక్షుడు హుస్సేన్ లతీఫ్ తన అధికారిక పర్యటన చైనాలో పెట్టుకున్నారు. గత నెలలో లతీఫ్ కుమింగ్ నిర్వహించిన చైనా హిందూ మహాసముద్ర ప్రాంత ఫోరానికి హాజరయ్యారు. నిజం చెప్పాలంటే హిందూ మహాసముద్రం ఫోరంలో భారత్ లేకుండా ముందుకు వెళ్లటం అసాధ్యం. అలాంటిది పైగా హిందూ మహాసముద్రంలో చైనాకు ఎలాంటి పాత్ర లేదు. అలాంటప్పుడు హిందూ మహాసముద్ర ప్రాంత అభివృద్ధి సహకారానికి చైనా ఎలా కృషి చేస్తోందో బుర్రలో గుజ్జున్న ఎవరికైనా అర్థమవుతుంది. ఈ విషయమే మాల్దీవుల ప్రభుత్వం అపరిపక్వతను బయటపెడుతుంది. నిజానికి భౌగోళిక రాజకీయాలనేవి ఏదో ఒక దేశాన్ని కలుపుకోవటం కాదు, నమ్మదగిన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవటమే జియో పాలిటిక్స్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా చైనాను చాలా దేశాలు దూరం పెడుతున్నాయి. కేవలం అమెరికాను వ్యతిరేకించే దేశాలు తప్ప చైనాతో స్నేహం చేయాలని ఎవరూ కోరుకోవటం లేదు. కానీ మాల్దీవుల నాయకులు మాత్రం చైనా మంత్రాలనే వల్లిస్తున్నారు. తాజాగా చైనా గురించి డప్పుకొట్టే ఆదేశ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ భారత్కు ఉపన్యాసాలిస్తోంది. చైనా మాల్దీవుల సహకారంపై భారత్ ఓపెన్ మైండ్తో ఉండాలని సూచిస్తోంది. భారత్ కంటే ముందు చైనాను సందర్శించాలన్న మొయిజు నిర్ణయాన్ని గ్లోబల్ టైమ్స్ సమర్థించింది. అది చైనా మాల్దీవుల సహకార బంధానికి ప్రతీక అని డప్పుకొట్టింది. ముఖ్యంగా ఆర్థిక రంగంలో మాల్దీవులను చైనా సమాన భాగస్వామిగా పరిగణించిందని గ్లోబల్ టైమ్స్ చెప్పుకొచ్చింది. మాల్దీవుల సార్వభౌమత్వానికి కూడా చైనా సహకరిస్తుందట. వాస్తవానికి దక్షిణాసియా దేశాలతో బీజింగ్ సహకారం ఎలాంటి ఆపేక్ష లేనిదట. అందుకే ఢిల్లీ ఓపెన్ మైండ్తో ఉండాలని గ్లోబల్ టైమ్స్ చెప్తోంది. నిజానికి చైనాతో స్నేహం అంటే విపత్తుకు మార్గం. మాల్దీవుల అభివృద్ధికి సహకారానికి చైనా నిజంగా ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే భారత్ చేస్తున్నది అదే. మాల్దీవుల విద్యార్థులకు ఢిల్లీ స్కాలర్షిప్లు అందిస్తోంది. ఐసీసీఆర్, ఐటీసీ శిక్షణ, మెడికల్తో పాటు పలు స్కాలర్షిప్లను మాల్దీవుల విద్యార్థులకు భారత్ అందిస్తోంది. అంతేకాదు మాల్దీవుల భవిష్యత్తు వైద్యులు, ఇంజనీర్లు, జర్నలిస్టులకు భారతే శిక్షణ ఇస్తోంది. మాల్దీవుల్లోని సీనియర్ ఉపాధ్యాయుల్లో 25% మంది భారతీయులే ఉంటారు. డాక్టర్లలో కూడా 25% మంది భారతీయులే ఉంటారు. మాల్దీవుల్లో మసీదును భారత్ పునరుద్ధరించింది. అది మాలిలో దారువంత రాసిగను మసీదులో ఉంది. 2004 సునామీ తర్వాత మాల్దీవులకు సాయం చేసిన మొదటి దేశం భారతే. మంచి స్నేహితుడిగా మాల్దీవులను అనేక రకాలుగా భారత్ ఆదుకుంది, పలు ప్రయోజనాలను చేకూర్చింది. కానీ ఈ దీవుల దేశం మాత్రం చైనాకు తొత్తుగా మారింది. ద్వీప సమూహ మాల్దీవులు దౌత్యపరమైన యుద్ధానికి తెరలేపుతోంది. మాల్దీవులు ఎంత చేసినా ఏం చేసినా భారత్ని మాత్రం ఏమీ చేయలేదు. కానీ అది మాలీ పతనానికి మాత్రం దారితీస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.